హలో అండి అందరికీ. ఈరోజు నేను పాలకూరతో రెగ్యులర్‌గా చేసే పప్పు గాకుండా పాలకూర ఉల్లికారం రెసిపీ చూపిస్తున్నా. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీలో ఎవరికైనా ఈ రెసిపీ ముందే తెలిసుంటే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే పాలకూరని నీట్‌గా వాష్ చేసుకొని, దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, అందులో ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక 2 ఆనియన్స్ ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర, 4, 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వాటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అందులోనే ఒక 2 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేయాలన్నమాట. తర్వాత అదే ప్యాన్లో మనం వాష్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా వేసేసి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉంచుకొని, వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ యాడ్ చేసేసుకొని 2 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకుంటే చాలండి. టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట.